సూర్యుడు చూసారా మా ఒడియాలు చూసి ఎలా దాక్కున్నాడోను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఈరోజు సగ్గుబియ్యం ఒడియాలు పెడుతున్నాము. ముందుగా సగ్గుబియ్యాన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్నవి మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ పట్టుకోవాలి. మేమైతే మెత్తగా పట్టాము. మీరైతే కొంచెం బరగ్గైనా పట్టుకుని వేసుకోవచ్చు. తర్వాత పండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర కూడా మిక్సీ పట్టుకోవాలి. అవి కూడా మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రెండు కలిపేసి కొంచెం వాటర్ వేసి కొంచెం లూజుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో నీళ్ళు పోసి అందులో పసుపు, ఉప్పు, ముందుగా పట్టిన సగ్గుబియ్యం వాటర్ ఎక్కువ వేయాలి. వాటర్ తక్కువైతే ఉండల కింద కట్టేస్తుంది. వాటర్ ఎక్కువ వేసి అందులో వేసి బాగా కలపాలి. కలపకపోయినా ఉండలు కట్టేస్తుంది. అలా కలిపి మరొక పక్క పిండి వేసి బాగా వాటర్ వేసి అది కూడా పిండి లూజుగా కలుపుకోవాలి. ఆ కలిపిన పిండి కూడా అందులో వేసుకోవాలి. వేసి అది కూడా ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఎక్కువ కలుపుతూనే ఉండాలి. ఒక గ్లాస్ పిండికి 7 గ్లాసులు నీళ్ళు, అదే మన లెక్క. అలా వేసుకుని బాగా కలపాలి. అది చిక్కబడిపోతుంది. చిక్కబడి ఆ కన్సిస్టెన్సీకి వచ్చినప్పటికీ మనకి వడియాలు పిండి రెడీ అయిపోయినట్టే. మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తాము. ఏదైనాను పెట్టడానికి అయితే పైకి వచ్చేసాము. ముందుగా మంచాలు వేసుకుని కింద బియ్యం సంచులు ఉంటాయి కదా, అవి బియ్యం సంచులు కింద వేసేసి ఇప్పుడు క్లాత్ వేసి ఆ చీర మీద వడియాలు అయితే పెట్టాము. ఇదైతే మా నాన్నమ్మ పెడుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. రెండు చూసిద్దరు కానీ కాలిపోతుంది ఫ్రెండ్స్. ఎలా చెయ్యాలో ఏంటో నేను భయం వేసేస్తుంది. అవకు ఫ్రెండ్స్, నేను వేసిన వడియాలు ఎలా ఉన్నాయో చెప్పండి. నా వల్ల అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా నీట్గా రావట్లేదు. ఇవన్నీ మన వల్ల కాదు అని వెళ్ళిపోయి పక్కన ఆడుకుంటున్నాను. అవిగో ఫ్రెండ్స్, మా పిండి వడియాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. తర్వాత బాగా 2 రోజుల తర్వాత వెండిపోయిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించి వాటర్ చల్లి అవి తీసేసుకోవడమే. కొంచెం మెత్తగా ఉంటాయి. మళ్ళీ 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. అవి వాటర్ వేసినప్పటికీ ఈజీగా వచ్చేస్తాయి. అవి 2 రోజులు ఎండలో పెట్టేసుకుని అంతే. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకోవడమే. ఆ పిండి వడియాలు ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా గుల్లగా వచ్చాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు కూడా పెడుతున్నాను, తీసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.